వెల్కమ్ టు మోసో టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువతదే కీలక పాత్ర. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు కాన్వకేషన్ నారా లోకేష్ ప్రేరణాత్మక సందేశం. రాష్ట్రంలో రైతుల ఆందోళనలు పెరగడం ప్రభుత్వ వైఫల్యం. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఏవా, డేటా సైన్స్ వంటి సాంకేతికతలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ వర్సిటీ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసి ప్రసంగించారు. ఎన్నో కళలతో వర్సిటీలోకి విద్యార్థులు అడుగు పెడతారు. భవిష్యత్తు కోసం నూతనోత్సాహంతో విద్యార్థులు తయారవుతారు. వర్సిటీలో కష్టపడినట్లే భవిష్యత్తులోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి. సమాజంలో మీ వంతు పాత్ర పోషించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. వికసిత్ భారత్ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర ముఖ్యమైనది. వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. As you celebrate your achievements today, I urge you to pause for a moment to remember the people who made your journey possible. Your success is the result of your own hard work, but it has also been shaped by the sacrifices of your parents, the guidance of your teachers, and the support of society. Therefore, you have a responsibility to give back to the society. Whether you become entrepreneurs, generating employment, scientists, driving innovation, public servants working for the people, or philanthropists serving society, let your learning become a source of strength for the underprivileged. At the very first batch of graduation, you occupy a unique place in the journey of this university. The reputation of this institution will be shaped by your achievements, your conduct, and your contributions to society. Wherever life takes you, you should remain connected to this institution. You are the ambassadors of this university. You are entering a world that is changing at an unprecedented pace. Technological advancements are transforming every sector. In such a rapidly changing world, learning cannot and should not end with acquiring a degree. The inclination to continuously adapt to emerging technologies will be one of your greatest strengths. You should cultivate the courage to explore new ideas and acquire new knowledge. Let perseverance be your valued strength. I have been told that this university has introduced artificial intelligence and data science as compulsory courses for undergraduate and postgraduate students. Such new disciplines will prepare our youth for the opportunities and challenges of the future. Our learning-oriented, resilient, and innovative youth are our precious national assets. పేదలకు అండగా ఉంటూ సంక్షేమం అందిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. పేదరిక నిర్మూలనకు అందరూ కృషి చేయాలని P4 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెం ప్రజావేదిక సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. పేదవాళ్ళందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తాం. డ్వాక్రా సంఘాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. ఇంటికో పారిశ్రామికవేత్త తయారు కావాలి. అందరికీ సంక్షేమ ఫలాలు అందాలి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి. పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీ చాలా ముందుంది. దేశంలోనే మెగా ఫర్నిచర్ పార్క్ గూడూరులో వస్తుంది. 10,000 మందికి ఉపాధి కల్పించబోతున్నాం. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25% ఏపీకే వస్తున్నాయి. ఒకప్పుడు పెట్టుబడిదారులు పారిపోయారు. ఇప్పుడు రాష్ట్రాన్ని వెతుక్కుంటూ వస్తున్నారు. నమ్మకం కలిగించినందుకే రాష్ట్రానికి క్యూ కడుతున్నారని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో ఒకటే కోరుతున్నాను, సమాజంలో పైనుండే 10%, అట్టడుగు నుండి 20% ఎప్పుడూ అండగా ఉండాలి. ప్రభుత్వం బాధ్యత మేం చేస్తాం. ఈరోజు మీరు చూస్తే మొదలు తారీఖు వస్తే
ఒక పండుగ వాతావరణం. వృద్ధులందరూ కూడా ఇంటి దగ్గర దర్జాగా ఉంటే తలుపు కొట్టి గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్లకు డబ్బులు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వితంతువులు, దివ్యాంగులు 28 కేటగిరీలకు పెన్షన్ ఇస్తున్నాం. నేను ఎన్నికల ముందు చెప్పాను, ఒకే మాట చెప్పాను, నేను పెంచి పింఛనిస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్నాం. ఇప్పటి వరకు 68,598 కోట్ల రూపాయలు మా పేదవాళ్లకు పంచామంటే అది నాకు తృప్తి. ప్రతి సంవత్సరం 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 1,000 రూపాయలు పెంచుతున్నాను. ఇంకా అర్హులుంటే అందరికీ మీరు చూస్తే 4,000, 6,000 దివ్యాంగులకి 10,000, 15,000 పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. ఒకరిద్దరికి కాదు, 62,20,000 మందికి ఇస్తున్నాం. నెలకు 2,712 కోట్లు ఇస్తున్నాం. ఒక్క నెల్లూరు జిల్లాలో 127 కోట్లు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. 2,89,000 మందికి అండగా నిలబడ్డ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇక్కడే మీ గూడూరులో 27,000 కుటుంబాలకు ఇస్తున్నాం. 12 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఎవరైనా ఒక నెల తీసుకోకపోతే, రెండో నెల లేకపోతే 3 నెలలు కలిపి ఒకేసారి పింఛనిచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. అదనపు కార్యదర్శి కె వెంకటకృష్ణ పదవి విరమణ సందర్భంగా జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. వెంకటకృష్ణ సేవలను కొనియాడుతూ కీలక ప్రకటన చేశారు. అదనపు కార్యదర్శి కె వెంకటకృష్ణ పదవి విరమణ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన సేవలను ప్రశంసించారు. 3 దశాబ్దాల పాటు నిజాయితీ, నిబద్ధతతో పనిచేసిన వెంకటకృష్ణ ప్రభుత్వానికి ఎంతో విలువైన అధికారి అని అన్నారు. తనకు పరిపాలనా అంశాల్లో ఎంతో మార్గదర్శనం అందించారని, గ్రామ స్వరాజ్యంపై ఆయనకున్న అవగాహన ఎంతో ప్రేరణనిచ్చిందని తెలిపారు. కేవలం కొద్ది కాలంలోనే 10,000 మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడంలో వెంకటకృష్ణ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. రాష్ట్రానికి ఆయన అనుభవం ఇంకా అవసరమని భావించి స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ గా కొనసాగిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి మీ అందరి తరఫున, మనందరి తరఫున ఆయనకి ఈ రిటైర్మెంట్ ఎక్స్టెన్షన్ ఒక ఆఫీసర్ ఆఫ్ స్పెషల్ డ్యూటీగా మళ్ళీ ఒక అంటే తిరిగి లాక్డౌన్ అయిపోయే వరకు ఈ 3 సంవత్సరాలు ఈరోజు అది జీవో ఇవ్వడం జరిగింది. సో వారికి ఇచ్చే రిటైర్మెంట్ గిఫ్ట్ వీటన్నిటికంటే కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక వ్యక్తి చాలు. ఒక గొప్ప పనిని చేయడానికి కానీ ఒక వినాశనం చేయాలన్నా ఎక్కువ మంది అవసరం ఉంది, ఒకరు చాలు. అలాంటిది ఒక అద్భుతమైన ఒక సంకల్పంతో అంటే ఆయన ఉండబట్టి ఈ రోజున మీరు ఊహించాల్సింది 10,000 మందికి ప్రమోషన్స్ కలిగినాయి అంటే దానికి కీలకమైన వ్యక్తి మనస్ఫూర్తిగా మన వెంకటకృష్ణ. అంటే ఎంత తపన పడ్డారని అంటే ఒక ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తి ప్రభుత్వ తన సహోద్యోగుల కోసం ఇంత తపన పడతారు, ఇర్రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్. సో నాకేమనిపించిందంటే అలాంటి వ్యక్తి సేవలు చాలా చాలా అవసరం. సో నాకు మనస్ఫూర్తిగా మనసారా నాకు ఆయన సహకారం కావాలని కోరుకుంటూ ఈరోజు ఆయన పదవిని విరమణ చేసినా కానీ ఆయన ప్రత్యేకమైన పరిధిలో ఆయన్ని మరింత సేవలు ఉపయోగించుకునేలాగా ఆఫీసర్ ఆఫ్ స్పెషల్ డ్యూటీకి మేము కంటిన్యూ చేస్తాం తెలియజేసుకుంటాం. మనస్ఫూర్తి మీ అందరికీ, ఆయన కుటుంబ సభ్యులకి, వారి సహచరులకి, డ్యూటీ పైన ఆశీనులైన ఉన్నతాధికారులందరికీ, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున. అనంతపురం జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ సెంట్రల్ యూనివర్సిటీ తొలి బ్యాచ్ విద్యార్థులు ఎప్పటికీ ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంటారని అన్నారు. ఈ తొలి కాన్వకేషన్ విద్యార్థుల విద్యా ప్రయాణంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. But the first convocation is forever historic. Degrees are awarded every year. History is written only once. Thousands of students will be graduating from this university in the years ahead. But only one batch will forever be remembered as the first batch. That honor, that legacy belongs to you. And my heartiest congratulations to every graduate and every gold medalist. I can now claim I'm a friend of the gold medalists. The Central University of Andhra Pradesh is more than a campus. It is a promise that every young mind, irrespective of background, deserves an opportunity to dream, learn and succeed. Today that promise is standing before us through every graduating student sitting here. My dear students, today we are blessed to have among us Honorable President Srimati Draupadi Murmu ji. Her life is a lesson that no classroom can teach us. She was born in a small village and was the first woman graduate from her village. She faced many personal tragedies, but that would have broken most people. Yet she never lost faith, never stopped serving, never stopped moving forward. From a teacher to a legislator, to a governor, and today the president of world's largest democracy. Her journey tells every young student one simple truth. Your beginning does not decide your destiny. Your courage does. Dear graduates, if the President of India can rise from a small tribal village to Rashtrapati Bhavan, imagine what your education can help you achieve. Madam President, your life continues to inspire millions of young Indians like us. Under the visionary leadership of our Honorable Prime Minister Shri Narendra Modi ji, India is building a knowledge-driven economy through the NEP policy, Digital India, Startup India and Vikasit Bharat 2047. Inspired by his vision, our Honorable Chief Minister Shri N. Chandrababu Naidu Garu is building Swarnandhra 2047, creating a future-ready state powered by education, innovation and employment. ఆంధ్రప్రదేశ్ లో రైతు ఏ పంట వేసినా గిట్టుబాటు ధరపై నమ్మకం లేకుండా పోయిందని, రైతు రోడ్డెక్కడం ఇప్పుడు సాధారణ ఘటనగా మారిందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని, అవినీతి, దోపిడీ, రెడ్ బుక్ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తుందని బుధవారం మీడియా సమావేశంలో జగన్ అన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పొగాకు రైతులు, మామిడి రైతులు, ఆక్వా రైతులు వరుసగా ఆందోళనకు దిగుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని జగన్ అన్నారు. రైతు రోడ్డెక్కడం అంటే అది రైతు తప్పు కాదని, ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. అమరావతిలో రైతుల పరిస్థితి ఇంత ఇబ్బందికర పరిస్థితి అమరావతిలో ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా రైతుల గురించి ఒకసారి, రైతుల సమస్యల గురించి ఒకసారి, రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర లేక రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లా తీసుకున్నా రైతుల సమస్యలే కనిపిస్తాయి. రైతులు రోడ్లపైనే కనిపిస్తూ ఉన్నారు. ట్రాక్టర్ల మీద చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ను మీద ప్రొటెస్ట్ చేస్తూనే కనిపిస్తూ ఉన్నారు. అయినా ఇవేమి చంద్రబాబు నాయుడు గారికి పట్టవు. 3 బడ్జెట్లు పెట్టినా కూడా ధరల స్థిరీకరణ నిధికి అరకొర నిధులే. అదే మా హయాంలో ప్రతి ఏటా 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఏకంగా ఆర్బీకేలలో పోస్టర్లు పెట్టేవాళ్ళం. ఇది ఈ పంటకు ఇది గిట్టుబాటు ధర అని ఆర్బీకేలో పోస్టర్లు కనిపించేటివి. ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నా కూడా ఆ ఆర్బీకే పరిధిలోనే
సీఎం యాప్ అంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ యాక్టివేట్ అయ్యేది. ఆ ఆర్బీకి అసిస్టెంట్ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో వెంటనే మెసేజ్ పంపేవాళ్ళు ఆ సీఎం యాప్ ద్వారా. జాయింట్ కలెక్టర్ మార్క్ఫెడ్ జాయింట్ ఎండి జేసీ వెంటనే ఆర్బీకే పరిధిలో ఇంటర్వ్యూన్ అయ్యేవాడు, వెంటనే ఆర్బీకే పరిధిలో కొనుగోలు చేసేవాళ్ళు. మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ అయ్యేది, రేట్లు పెరిగేటివి. ఏకంగా 7,800 కోట్ల రూపాయలు మా 5 సంవత్సరాలలో మేము మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద, ధరల స్థిరీకరణ నిధి కింద ఇంటర్వ్యూన్ అయి రైతుల కష్టాలలో తోడుగా ఉండి ప్రతి పంటకు గిట్టుబాటు ధర వచ్చేట్టుగా చేసినాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని ఈ ధరల స్థిరీకరణ నిధిని పూర్తిగా భ్రష్టు పట్టించినారు. మా ప్రభుత్వ హయాంలో ఏదైనా పంట గన రైతు వేస్తే రైతుకు ఒక గ్యారంటీ ఉండేది, నేను నష్టపోను, ప్రభుత్వం నాకు తోడుగా ఉంటుందన్న గ్యారంటీ ఆ ప్రతి రైతుకు ఉండేది. రాష్ట్రంలో భూములపై పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కరుమూరి వెంకటరెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ నారా లోకేష్ అడుగు పెడితే అక్కడ ప్రైవేట్ వ్యక్తులకు భూములు కట్టబెట్టే కుట్ర జరుగుతుందని ఆయన విమర్శించారు. అందుకోసమే వెబ్ ల్యాండ్ రికార్డుల్లో నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం భూ రికార్డులను అక్రమంగా మార్చి ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తుందని కరుమూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 2 సంవత్సరాల ఈ కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతా ఉందంటే క్యాష్ రాజేష్ లోకేష్ క్యాష్ తీసుకెళ్లి కిలారి రాజేష్ కి ఇస్తే కిలారి రాజేష్ తీసుకెళ్లి నారా లోకేష్ కి ఇస్తాడు. నీకు విశాఖపట్నం మధురవాడలో భూమి కావాలా, లేదంటే కర్నూలు టౌన్ లో భూమి కావాలా, విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ పక్కన కావాలా, దాని ఎదురుగా కావాలా, లేదంటే రిషికొండలో కింద కావాలా, దాని పైన కావాలా, ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తారు. నీకులాగా వాటాలు పంచుకోవడమే, అంతమించి ఏం లేదు. ఇక్కడ ఎంత దారుణమో చూడండి. తెగించేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ బరి తెగించి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భూ కేటాయింపు నిబంధనలకు తూట్లు పరుస్తూ ఇచ్చినటువంటి జీవోఎంఎస్ నెంబర్ 395 డబ్బులు చెల్లించకపోయినా ప్రైవేటు వారికి భూములు ఇవ్వాలనే ఆదేశం, వారం రోజుల్లో వెబ్ ల్యాండ్ లో మార్పులు చేయాలని స్పష్టీకరణ, వారు అమ్మేసుకోవడానికో తాకట్టు పెట్టుకోవడానికో అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. అంటే 99 పైసలకో 100 రూపాయలకో 1,00,000 రూపాయలకో కోట్లాది రూపాయల విలువైనటువంటి భూములను అప్పనంగా కట్టబెట్టి అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చి వాళ్ళు ఆ డబ్బులు కట్టకపోయినా, ఆ 99 పైసలు కట్టకపోయినా, ఆ 100 రూపాయలు కట్టకపోయినా వాళ్ళకి అమ్మేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? ఇంతకంటే దిక్కుమాలిన తరము, ఇంతకంటే నీచత్వం ఓ ముఖ్యమంత్రిగా ఇంత దారుణమైనటువంటి దోపిడియా? ఇక్కడ చూడండి, మాండ్ర మనోడే ఇచ్చే తెలుసు కదా, తెలుగుదేశం పార్టీ ఎవరైతే రౌడీ షీటర్ గా ఉన్నటువంటి మాండ్ర శివానందరెడ్డికి ఏదైతే 400 కోట్ల రూపాయల విలువైనటువంటి కర్నూలు టౌన్ లో ఉన్నటువంటి 20 ఎకరాల భూమిని అప్పనంగా కట్టబెట్టేశారు 99 సంవత్సరాలకి. కట్టబెట్టడంతో పాటు దాదాపుగా 80 కోట్ల రూపాయలు మళ్లీ ప్రభుత్వం రాయితీల రూపంలో ఇచ్చింది. వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలు ఏంటంటే కేవలం 150 ఉద్యోగాలు, 150 ఉద్యోగాలు ఇస్తారంట. అది కూడా స్టార్ హోటల్ కట్టి దానికి ప్రభుత్వం 80 కోట్ల రాయితీలు ఇచ్చింది, 400 కోట్ల ల్యాండ్ ఇచ్చింది. వాళ్ళు పెట్టుబడి పెట్టేది 210 కోట్లు అంట. 210 కోట్ల హోటల్ కడతారంట. ప్రభుత్వం 400 కోట్ల రూపాయల భూమి ఇచ్చేసింది. మళ్ళీ దాదాపుగా 80 కోట్లు స్టేట్ జీఎస్టీ రీఎంబర్స్మెంట్, క్యాపిటల్ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ మినహాయింపు, ఇలా ఇతర పన్ను రాయితీలతో కలిపి దాదాపు 80 కోట్లు మళ్ళీ వెనక్కిస్తుంది. వచ్చే ఉద్యోగాలు 150, అది కూడా డబ్బులు కట్టకపోయినా భూములు ఇచ్చేసేయండి. ఇది పరిస్థితి రాష్ట్రంలో. ఎంత దారుణమైనటువంటి స్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొని వెళ్లారో మీకు ఇవన్నీ చూస్తే. తిరుపతి జిల్లా రేణిగుంటలో ప్రభుత్వ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసులు భారీగా దాడులు నిర్వహించారు. 226 బస్తాల్లో 11,000 కిలోలకు పైగా బియ్యాన్ని స్వాధీనం చేసుకుని 3 నిందితులను అరెస్టు చేశారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో ప్రభుత్వ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను పోలీసులు భగ్నం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు చెంగారెడ్డిపల్లి క్రాస్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో అనుమానాస్పద వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా అందులో ఉన్న 3 వ్యక్తులు పారిపోవడానికి యత్నించారు. వెంటనే పోలీసులు వారిని వెంటాడి అదుపులోకి తీసుకున్నారు.
ఉదయం సుమారు 11 గంటలప్పుడు మాకు రాబడిన సమాచారం మేరకు ఒక బొలిరో వెహికల్లో కాళహస్తి వైపు నుంచి తిరుపతి వైపు నాకు పీడిఎస్ రైస్ అక్రమంగా రవాణా చేస్తున్నారని మాకు సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు మేము రెవెన్యూ సిబ్బందిని తీసుకొనేసి రేణిగుంట పట్టణంలోని చెంగారెడ్డిపల్లె క్రాస్ వద్ద వెహికల్ తనిఖీ చేయించుండగా ఆ సమయంలో మా వైపు ఎదురుగా వస్తున్న వెహికల్ మమ్మల్ని చూసి చెంగారెడ్డిపల్లె విలేజ్కి వెళ్ళి అక్కడ ఒక గోడౌన్ వాళ్ళని పట్టుకొనేసి విచారించగా వారికి కాళహస్తికి చెందిన మణి అనే వ్యక్తి యొక్క డైరెక్షన్ మేరకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా సరఫరా చేయే బియ్యమును తక్కువ రేటుకు అక్కడ వారు సెక్యూర్ చేసుకునేసి అవన్నీ ఈ యొక్క వెహికల్ ద్వారా తీసుకునేసి చెంగారెడ్డిపల్లె విలేజ్లో ఉన్న ఒక గోడౌన్ నందు డంపు చేసి ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించి అధిక లాభం సంపాదించుకునే మార్గం చూస్తున్నారు. దాని మీద మేము రైడ్ చేసి కేసు నమోదుపరిచి ముద్దాయిలను అరెస్ట్ చేయడం అయినది. దీంట్లో పరారీలో ఉన్న మనీని కూడా తొందరలో అదుపులోకి తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. స్వాధీనం చేసుకున్న రైసును రెవెన్యూ వారికి అప్పగించడం అయినది. వారు అలాగే మనకు ఎవరైతే దీనంతటికీ సూత్రధారిగా ఉన్నాడో ఆ వ్యక్తి కూడా కాళహస్తి పట్టణం సంబంధించిన వారే కాబట్టి వీళ్ళంతా అక్కడ ఆ కాళహస్తి సరౌండింగ్ విలేజ్లలో ఉన్న పేద ప్రజల దగ్గర తీసుకొని వచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారంటూ తెలిసింది. వ్యవసాయ అవసరాలు, త్రాగునీటి అవసరాల దృష్ట్యా ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా తూర్పు డెల్టా ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఈ మేరకు అధికారికంగా నీటిని విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ప్రకారం బ్యారేజ్ నుంచి కృష్ణా తూర్పు డెల్టా ప్రధాన కాలువలకు 3200 క్యూసెక్ల నీటిని అధికారికంగా విడుదల చేశారు. వ్యవసాయ అవసరాలతో పాటు స్థానిక ప్రజల నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా ఉండటంతో ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు నుంచి నీటిని డెల్టా అవసరాల కోసం వినియోగిస్తున్నామని చెప్పారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద నీరు చేరే వరకు పులిచింతలలోని నీటి నిల్వలే ఈ ప్రాంతానికి ప్రధాన ఆధారంగా ఉంటాయని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా స్పష్టం చేశారు. సరఫరా ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు కెనాల్ ద్వారా నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా జలహారతి కూడా తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా కూడా అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి అన్ని కెనాల్స్ని క్లియర్ చేసి గ్రౌండ్ వాటర్ రీచార్జ్ చేయడంతో పాటు కెనాల్ అన్నింటిలో చివరి వరకు నీళ్లు పారాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు కృష్ణా వాటర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. రైతులందరూ ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటూ వాళ్ళ పంటలు మంచి దిగుబడి తీసుకుంటూ వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఇటువంటి మంచి కార్యక్రమం చేపడుతున్న ఆ ప్రభుత్వానికి, అలాగే ఈరోజు గౌరవ మంత్రివర్యులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీ గారు వాళ్ళందరూ రావాల్సి ఉండింది. వాళ్ళు బిజీ ఉండడం వల్ల రాలేకపోయారు. కానీ వాళ్ళ తరఫు నుంచి ఈరోజు వాటర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేసుకుంటూ కృష్ణా డెల్టా పుష్కలంగా పంటలు పండించేలాగా ఈ సంవత్సరం అందరికీ మంచిగా సమృద్ధిగా ఉండేలాగా ప్రతి ఒక్కరికి దేవుడు మంచి చేయాలని, అలాగే కృష్ణా జలాలు ప్రతి ఒక్కరికి అందాలని కోరుకుంటూ పేదలకు పట్టాలు, ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చే వరకు పోరాటం ఆగదు. ఎంసీపీ ఐయు, సిపిఎం జిల్లా నేతలు బాషుమియా, పెద్దారపు రమేష్, సింగారపు బాబు వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడించారు. అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇంట్లో నిర్మించే వరకు పోరాటం ఆగదని సిపిఐ, ఎంసీపీఐ జిల్లా కార్యదర్శులు ఎంటీ బాష్మియా, పెద్దారపు రమేష్, సిపిఎం జిల్లా నాయకుడు సింగారపు బాబు హెచ్చరించారు. ఈ రోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములను రక్షించి గుడిసె వాసులకు పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఏకశిలా పార్క్ నుంచి వరంగల్ కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ నివాస స్థలాలు ఇస్తామని, ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని అనేక ఆశలు పెట్టి గత ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తు చూపించి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వలె ఈ రోజు పేదల మీద నిర్బంధాన్ని కొనసాగిస్తూ పేదలు వేసుకున్నటువంటి గుడిసెలను తొలగించేటువంటి ప్రక్రియ చేపడతా ఉన్నది. ఇది అన్యాయం అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, పేదల మీద ప్రేమ ఉన్నా, ప్రభుత్వం పేద భూముల్లో వేసుకున్నటువంటి పేద కుటుంబాలందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.
అంతేకాకుండా ఇందిరమ్మ ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.